భానుడి ప్రతాపానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. బయటకు రావటానికి భయపడిపోతున్నారు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపై కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. రోజురోజుకి ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వరంగల్లో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. భానుడి ప్రతాపానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అవుతున్నది. ఉదయం 11 గంటల వరకే రోడ్ల మీదకి రాని పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు మనం వరంగల్ నగరం ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఉదయం సమయంలో ఈ విధంగా బయటకు వెళ్ళలేకపోతున్నాం. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపానికి దాదాపు 44 సెంటీగ్రేడ్ కూడా నమోదైనట్టు చెప్తున్నది. మొత్తానికి బయటికి ఎవరు రావట్లేదు. ముఖ్యంగా శీతల పానీయాల దగ్గర చాలామంది గుమికూడి వాళ్ళ శీతల పానీయాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి బయటకు కూడా ఎవరు రావద్దని డాక్టర్లు కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే తీవ్రమైన ఎండ కొడుతున్న నేపథ్యంలో వడదెబ్బకు గురే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఎటునారం, కొత్తగూడ లాంటి ఏజెన్సీ, మహబూబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతంలో అడవి జంతువులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. వాటి కోసం నీరును పోసే కార్యక్రమం అటవీ శాఖ అధికారులు చేపడుతున్నారు. అదేవిధంగా చాలా హాస్పిటల్లో కూడా వడదెబ్బ తగిలి ఇప్పటికే చాలామంది కూడా హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఇంత తీవ్రమైన ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏసీలకు అలవాటు పడుతున్న కూలర్స్ విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. అయితే మే మొదటి వారంలో ఇలా ఉంటే జనవరి అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఇదే ఉంటే మేలో ఎలా ఉంటుందని ఒక ఆందోళన కూడా వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఆ ఎండకు నిలబడాలంటే కూడా భయపడిపోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు ఏదైతే ఉన్నారో ఆ గ్రామాలలో వ్యవసాయ కార్మికులు బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తున్నది. ఎవరు కూడా కూలి పనులకు వెళ్ళాలన్నా కూడా బయటికి వెళ్ళలేకపోతున్నారు. వ్యవసాయం అయితే పంట పండించిన పంటను కూడా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా దాదాపు పంటలు ఎండిపోతున్నాయి. అదేవిధంగా రైతాంగం కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ జనం కూడా నగరవాసులు మాత్రం ముఖ్యంగా వరంగల్ టౌన్లో చాలా విపరీతమైన ఎండ కొడుతున్న నేపథ్యంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా బయటికి రావద్దు. ఎందుకంటే ఈ నెల 15 రోజుల పాటు ఇదే విధంగా విపరీతమైన ఎండలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు. చల్లని ప్రాంతాల్లో ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఉదయం వేళనే పనులు చేసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం 5 గంటల తర్వాత పనులు చేసుకోవడానికి కూడా వైద్యులు సూచిస్తున్నారు. సమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్.